ఈరోజు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే పేరు వస్తుందనే ఆలోచనలోకి వెళ్ళిపోయారు. అది కవిత గారు అవ్వచ్చు, లేకపోతే ఇంత ఇక్కడ చుట్టుపక్కల తిరిగే కొన్ని డాగ్స్ కూడా అలాగే తయారయ్యాయి. నేనేమంటానంటే రాజకీయాలలో ఉన్నప్పుడు, సెలబ్రిటీ హోదా అనుభవిస్తున్నప్పుడు కొంతమంది బాధ్యతగా వ్యవహరించాలి సమాజం పట్ల. ఇప్పుడు ఇంత పాపులారిటీ, కోట్ల మంది అభిమానులు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని పదే పదే తీసుకొస్తుంది అంటే ఈమె కవిత ఎందుకు తీసుకొస్తుంది? ఆమె అవసరం ఏముంది ఇక్కడ? బుద్ధి లేని మాటలు, చేతగాని మాటలు కాకపోతే రాజకీయంగా బలపడాలనుకుంటే చక్కగా ప్రజాసేవ చేసుకుంటూ ముందుకెళ్ళండి. అంతేగాని ఇలాంటి సన్నాసి మాటలు, ఎదవ మాటలు మాట్లాడి సమాజంలో చీడపురుగులుగా మిగిలిపోకండి అని చెప్పి పవన్ కళ్యాణ్ని ఎవరైతే విమర్శిస్తున్నారో ప్రతి ఒక్కరికి వాడు చెప్తున్నా, బుద్ధి లేని గాడిదెల్లారా, మానవత్వంతో బతకండి, మనుషులుగా బ్రతకండి. ఇష్టానుసారంగా పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడి వెధవలుగా మారిపోకండి. అలాగే నేనేం చెప్తున్నానంటే, మీకు అవకాశం ఉండి మీకు సేవ చేసే గుణం ఉంటే రాజకీయాలలో వెళ్ళి సేవ చేసుకోండి. ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకుని రాజకీయ నాయకులుగా వినండి. అంతే తప్ప ఇష్టానుసారంగా పవన్ కళ్యాణ్ గారిని ట్రోల్ చేసే ప్రతి సన్నాసికి చెప్తున్నా, పవన్ కళ్యాణ్ లాంటి బ్రతుకు ఒక 2 రోజులు బతుకు చూడండి, మీకు తెలుస్తుంది ఎలా బతుకుతారని. అంతేగాని ఇలా ఉచ్చనీచాలు లేకుండా మాట్లాడే ప్రతి దరిద్రుడికి చెప్తున్నా, పవన్ కళ్యాణ్ కాలి గోటుకు కూడా సరిపోరు మీరందరూ కూడా. అదేవిధంగా చెప్తున్నాం, మీరు ఎంత అయితే నిష్కారణంగా పవన్ కళ్యాణ్ గారిని నిందిస్తూ మాట్లాడతారో అంతే నిష్కారణంగా మీ పట్ల మేము కూడా వ్యవహరిస్తాం. మీరు బాధ్యతతో ఉండి ఖచ్చితంగా జాగ్రత్తగా మీరు రాజకీయాలుగా విమర్శించడం తప్ప ఏదో సొంతంగా పవన్ కళ్యాణ్ విమర్శించాలనే ఆలోచనకు పోతే మేము కూడా అంతే రివర్స్గా మీకు సమాధానం చెప్పే అవకాశం ఉంటుంది. ఈ కవిత గారి గురించి మాట్లాడాలి. కల్వకుంట్ల కవిత గారు, వీళ్ళ నాన్నగారు 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ఆ అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఇష్టానుసారంగా పెద్ద పెద్ద భవంతులు కట్టేసుకున్నారు, 100 ఎకరాల భూములు కొనేసుకున్నారు. మరి ఎక్కడి నుంచి వచ్చేసి వీళ్ళందరికీ అందరూ కూడా చెప్తుంటారు, ఆమె ఒక బ్యూటీ పార్లర్ పెట్టుకుంది. ఆమె కూడా ఒక ఇంటర్వ్యూ చూసా ఇందాకనే, ఏదో చిన్న డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్కి ఈఎంఐ కట్టుకుంటున్నాను నేను, నాకు సొంత ఇల్లు కూడా లేదు, ఏదో చెప్పుకొచ్చింది. అలాంటి ఆవిడకి ఇన్ని కోట్లు ఎలా వచ్చేసాయి నాకైతే అర్థం కాదా. అలాంటి వాళ్ళు కూడా ప్రజల సొమ్ముని అప్పనంగా దోసేసేటటువంటి వాళ్ళు, దోసేసిన వాళ్ళు, ప్రజల రక్తాన్ని తాగేసినటువంటి వాళ్ళు, యువత జీవితాలు భవిష్యత్తుని నాశనం చేసినటువంటి వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నారంటే సిగ్గు లేదన్నమాట. వాళ్ళకి సిగ్గు, బిడియము, సీము, నెత్తురు ఉంటే పవన్ కళ్యాణ్ గురించి ఎవరు మాట్లాడరు. ఆయన బాధ్యతగా పనిచేసుకుంటూ ఆయనకు వచ్చిన దాంట్లో ఎంతో కొంత సాయం చేసుకుంటూ ముందుకెళ్ళేటటువంటి గొప్ప సంస్కారం ఉన్నటువంటి మనుషుల్లో దేవుడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన పట్ల ఊరకనే ఏదో ఎటకారంగా మాట్లాడుతున్నట్టు, వ్యంగ్యంగా మాట్లాడుతూ ఈ మధ్య కొంతమంది నికృష్ట వ్యక్తులు, అంటే బాధ్యత లేని వ్యక్తులు, మంచితనం లేని దరిద్రులు చాలామంది మాట్లాడుతున్నారు. అది మాట్లాడడం చాలా తప్పు. నేను ఏమన్నా చెప్తున్నానంటే, పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా తక్కువ చేసి మాట్లాడాలని మీరు ప్రయత్నం చేస్తున్నారో మీ అందరికీ అదే గుణపాఠం చెప్తాం. తప్పనిసరిగా జనసేన పార్టీ తరపు నుంచి మీకు హెచ్చరిస్తున్నా, మీరు ఎంత గొప్పోళ్ళైనా, ఎన్ని వేల కోట్లు ప్రజల సొమ్ము దోసేసి స్థిరపడిపోయి కోటాను కోట్ల రూపాయలున్నా మిమ్మల్ని మాత్రం వదిలిపెట్టే సమస్య లేదు. ఖచ్చితంగా మీరు మర్యాదగా మాట్లాడితే మేము మర్యాదగా మాట్లాడతాం, మీరు అమర్యాదగా మాట్లాడితే మేము అంతే అమర్యాదగా మాట్లాడతాం. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడకపోవచ్చు, మేము మాట్లాడతాం తప్పనిసరిగా. కవిత కూడా పవన్ కళ్యాణ్ గారిని గురించి మాట్లాడుతుందంటే, అన్ని నెలలు జైల్లో ఉండి కూడా అలాంటి వ్యక్తులు కూడా మాట్లాడుతున్నారంటే అసలు ఏమైపోతుంది ఈ రాజకీయం, సమాజాన్ని ఏం చేద్దామని చెప్పి అనుకుంటున్నారు వీళ్ళు. ఉచ్చనీచాలు లేకుండా మాట్లాడుతున్నారు, బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారు. బాధ్యత ఎలా ఉంటుందో, దోపిడీ దొంగలకి బాధ్యతలు ఎలా వస్తాయి. కానీ ఏదేమైనా మంచి చెడు ఇప్పుడు కాకపోయినా రేపొద్దున తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ గారు మంచితనం, ఆయన సేవాగుణం ఖచ్చితంగా ప్రజలు అర్థం చేసుకున్న రోజు తెలంగాణలో బలమైన పార్టీగా జనసేన పార్టీ కూడా నిలబడి సేవ చేయడానికి ముందుకు వస్తుంది. అందరూ ఆదరిస్తారు. ఎందుకంటే ఆయన అంత గొప్ప వ్యక్తి కాబట్టి. ఎవరో ఇలాంటి చీడపురుగులు మాట్లాడుతూ ఉంటే ఆ చీడపురుగుల గురించి మనం మాట్లాడవలసిన అవసరమే లేదు. ఎందుకంటే వాళ్ళు ఎవరికి సాయం చేశారో తెలంగాణ మొత్తానికి తెలుసు, ఎంత దోసేసుకున్నారో తెలంగాణ మొత్తానికి తెలుసు, ఏం సేవా కార్యక్రమాలు చేశారో తెలంగాణ మొత్తానికి తెలుసు. 1200 మంది బలిదానాలపై ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఏ రకంగా అప్పులు చేసి ఆ ప్రజల రక్తాన్ని తాగేశారో అందరికీ తెలుసు. అలాంటి వ్యక్తుల గురించి మాట్లాడి నా నోరు పాడు చేసుకోవడం కూడా అనవసరం. తస్మాత్ జాగ్రత్త తెలంగాణ రాష్ట్రమా.